3 వంతుల మంది అల్లాడారు. వెంటనే రోజాని తీసుకొస్తారు. రోజా ఎమ్మెల్యే హోదాలో తనే ఎందుకు వెళ్ళింది దర్శనానికి ఎన్నిసార్లు? తను వెళ్తే ఎప్పుడైనా ప్రోటోకాల్ ఇవ్వాల్సింది, రోజు వెళ్ళినా సరే. లెటర్ రాసిస్తే ఒక 6గురికే వర్తిస్తుంది కాబట్టి తను వెళ్తుండేది. అంటే అంత స్ట్రిక్ట్ గా అమలు చేశాడు అతను. అతన్ని ఇక్కడ దొంగం చేశారు. రెండవది ఇప్పుడు ఇందులో విజిలెన్స్, ఇప్పుడు చంద్రబాబు గారి మీద విజిలెన్స్ రిపోర్ట్లు ఏమొచ్చినాయి అప్పుడు? జగన్ వచ్చాక విజిలెన్స్ ఎంక్వైరీ ఏమి ఇచ్చాడు కదా, దానాధారంగా కదా మంత్రుల కమిటీ వేసింది, దానాధారంగానే కదా సిఐడి కేసులు పెట్టింది, దానాధారంగానే కదా అరెస్టులు ఇవన్నీ జరిగినాయి. అప్పుడు అవన్నీ విజిలెన్స్ కరెక్టేనా? ఇప్పుడు విజిలెన్స్ ఏంటి? విజిలెన్స్ అనేటటువంటిది ఓ రకంగా మన చేతిలో వాడే అస్త్రం బేసిక్గా. ఇందులో బంగారం దొరికి పట్టుకోండి. ఇదేంటంటే మొన్న ఇది జరిగింది కదా కేరళలో, సుప్రీంకోర్టు అదే హైకోర్టు, కేరళ హైకోర్టు పట్టుకుంది కదా 4.5 కిలోల బంగారానికి సంబంధించి. అది వచ్చింది కాబట్టి ఇది ఆ రూట్లో చూపించవచ్చు బేసిక్గా ప్రొజెక్షన్. ముందు ఇప్పుడే జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు నేను నా సౌభాగ్యం మీద కూడా ల్యాండ్ లాగేసుకున్నారని ఇచ్చారు. తీరా చూస్తే అది ఆల్రెడీ మ్యూటేషన్ కూడా అయిపోయింది. మ్యూటేషన్ నెంబర్ వచ్చారు పాత దాంట్లో, వీళ్ళు పాత దాంట్లో చూసి కొత్త దాంట్లో లేదని చెప్తున్నారు. ఆ రెండోది వాళ్ళ నెంబర్తో సహా వాళ్ళు సాక్షి పాకు వచ్చేసారు. కానీ నిన్న పేపర్ చూసిన జనాలకి ఏంటి, వివేకానంద రెడ్డి వాళ్ళని దోచేసాడు జగన్ అన్నటువంటి. ఇవాళ ఇదైనా అదే వెళ్ళిపోతుంది కదా సార్ జనాల్లోకి. అదే కదా ఈనాడు వాళ్ళు అయితే రాయరు కదా, అది మరి అదే కదా వాళ్ళకి కూడా కావాల్సింది, అదే కదా వాళ్ళకి కావాల్సింది అదే. అదే కదా ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ప్రచారంతో మనం సంపాదించు. ఇప్పుడు ఇందులో ఉంది 100 కిలోల బంగారం కనుక అది తీసుకుపోతే కాల్చి అవతల పడేస్తే తప్పేం లేదు. 50 కిలోల బంగారం కాల్చి చంపేసిన తప్పులేదు, బహిరంగ ఊరేసిన తప్పులేదు. అట్టంటే చిన్న ఇష్యూ 50 కిలోలు అంటే సింపుల్ గా ఇప్పుడు